మీకందరికీ మన ప్రభైన యేసుక్రీస్తు వారి శుభప్రదమైన నామమున శుభములు వందనాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఇంతవరకు పాటల ద్వారా దేవుని నామ సంకీర్తనము చేశాం. ఆయన మహిమను గురించి పొగడి కొనియాడి గణపరిచాం. మంచిది. ఇప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకొని ఆయన మనకు ఏమై ఉన్నాడో, మనము ఆయనకు ఏమై ఉన్నామో ఈ సంబంధ బాంధవ్యాన్ని గుర్తెరిగి మనము ప్రభువును తెలిసిన విధంగా ఆరాధించుదాం. కీర్తనల గ్రంథము 45వ అధ్యాయము 475వ పేజీ. కీర్తనల గ్రంథము 45వ అధ్యాయము 11వ వచనము. అందరం కలిసి చదువుకుందాం. ఒకటే వచనమే. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. దయచేసి కూర్చోండి. దేవుడు తన జీవము గల వాక్యమును చేరి వచ్చిన మన అందరి కొరకై ఆశీర్వదించును గాక. ఆమెన్. ఈ ఉదయకాలము మనము ప్రభువును ఆరాధించడం కొరకై వచ్చాం. కాబట్టి ఆయన ఎవరు, ఆయన మనకేమై ఉన్నాడు అన్న రిలేషన్షిప్, ఈ సంబంధాన్ని గురించి మనం గుర్తెరిగి తెలిసిన విధంగా ప్రభువును ఆరాధించడంలో అలాంటి ఆరాధన కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. మంచిదండి. ఇప్పుడు మనం చదివిన లేఖన భాగము, ఈ రాజు నీ ప్రభువు, ఆయన నీ సౌందర్యమును కోరినవాడు, ఆయనకు నమస్కరించుము. కాబట్టి ప్రభువును ఆరాధించడం కొరకై మనం వచ్చి ఉండగా ఇక్కడ ఒక రాజును చూస్తున్నాం. ఆ రాజును మీరు నమస్కరించమని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. హూ ఈజ్ దిస్ కింగ్? ఎవరు ఆ రాజు అన్న సంగతిని మనము ధ్యానించుదాం. ద కింగ్ డిజైర్స్ యువర్ హార్ట్. ద కింగ్ డిజైర్స్ యువర్ హార్ట్, ఫార్ హీ ఈజ్ యువర్ లార్డ్. ఫార్ హీ ఈజ్ యువర్ లార్డ్. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు 2000 సంవత్సరాల క్రితము ఒక రాజు వచ్చాడు. ఈ లోకంలో చాలామంది రాజులు ఉన్నారు, రాజ్యాలు పరిపాలించారు. మరి వారు సుఖాలు భోగాలు అనుభవించారు, బహు భార్యలను పెళ్లి చేసుకున్నారు. మరి వారు భోగ భాగ్యాలతో వెలసిల్లారు. యుద్ధాలు చేశారు, చంపారు, చనిపోయారు, సమాధులతో అంతమైపోయారు. ఏ రాజు చరిత్ర చూచినా ఇదే సత్యము మనకు కనబడుతుంది. కానీ 2000 సంవత్సరాల క్రితము ఒక రాజు వచ్చాడు. ఆయన శాశ్వతుడైన వాడు. ఆయన మరణించాడు, కానీ మరణము ఆయనను బంధింపలేకపోయెను. ఆయన మరణమును జయించి మృత్యుంజయుడై తిరిగి లేచాడు. ఆ రాజును మనం ఆరాధించడానికి వచ్చాము. ఆయన గురించి తెలుసుకుందాం. దయచేసి ఈ వర్తమానం చాలా మంచి వర్తమానం. ఎందుకంటే నేను ప్రారంభ దినాల్లో నన్ను ఎంతగానో ప్రోత్సహించిన వర్తమానం అండి. అంటే ఈ వర్తమానం విన్న తర్వాత మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి
మనకు మరింతగా ఆయన మీద రెస్పెక్ట్ అండ్ రిగార్డ్ ఎక్కువ అవుతుంది. కాబట్టి ఈ వర్తమానాన్ని దయచేసి శ్రద్ధగా వినండి. మొట్టమొదట హీఈస్ ఎ కింగ్. ఈ రాజు ఎవరు అంటే హీఈస్ ఎ కింగ్ బిఫోర్ హిజ్ బర్త్. ఆయన పుట్టక మునుపే రాజు. ఎవరైనా సరే పుట్టిన తర్వాత ఒకవేళ రాజుగా పరిగణింపబడతారేమో, కానీ పుట్టక మునుపే ఆయన రాజుగా మరి చెలామణి అయినాడు అంటే మరి ఆయనలోని గొప్పతనం మనం చూస్తున్నాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు దయచేసి చదవండమ్మా. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెండిటితో ఎగురుచుండెను. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున. కాబట్టి యెషయా అనే గొప్ప ప్రవక్తకు, పెద్ద ప్రవక్తకు మరి వచ్చిన దర్శనం ఏమిటి అంటే అక్కడ ఒక ప్రభు ఆసీనుడై ఉండగా మరి ఆయన చూచాడట. అక్కడ గమనించినప్పుడు ఎప్పుడైనా సరే పాత నిబంధన గ్రంథములో ప్రభువు అన్న మాట వచ్చినప్పుడు అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి వర్తిస్తుంది. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు ఆయన మరి శరాపులు మనము మామూలుగా చెబుతూ ఉంటాం, దేవదూతల చేత నిరంతరము పరిశుద్ధుడు 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 అని ప్రతి గానములతో వేణములతో కొనియాడబడుచున్న ఆయన రాజు. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు శరాపులు ఆయనను మరి కీర్తిస్తున్నారు, ఘనపరుస్తున్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఆయన మనం గమనించినప్పుడు పాత నిబంధనలు అంటే ఆయనకు పుట్టక మునుపే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకములో జన్మించక మునుపే ఆయన తండ్రి యొద్ద ఉన్నవాడుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే ఆయన మరి ఎలా ఉన్నాడంట, పరిశుద్ధుడు 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 అని ప్రతిగానములతో మరి శరాబుల చేత మరి కొనియాడబడుతున్నట్లుగా మనం చూస్తాం. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము 15-16 వచనాలు. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలములయందు ఆ ప్రత్యక్షతను కనపరుచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము కలవాడై ఉన్నాడు. మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరు. ఆయనకే ఘనతయు శాశ్వతమైన ప్రభావము కలిగి ఉండునుగాక. ఆమేన్. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాము, ఇక్కడ మరొక దృశ్యము చూస్తున్నాం. ఇక్కడ మనము పౌలు భక్తుడు వర్ణించినట్లుగా ఏమంటున్నాడంటే ఆయన శ్రీమంతుడు అద్వితీయుడట. కాబట్టి ఆయనకు ఆయనే సాటి. అద్వితీయుడంటే రెండవ సాటి దైవమిక లేడని చెప్పడము. కాబట్టి ఇక్కడ మనము ఆయనకు ఆయనే సాటి. కాబట్టి ఆయన ఏమిటంట, సమీపింపరాని తేజస్సులో అమరత్వము గలవాడై ఆయన నివసిస్తూ ఉన్నాడట. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు అక్కడ దేవుని యొక్క
గొప్పతనాన్ని మనం చూస్తున్నాం. ఉదాహరణకు ఎవడును ఆయనను చూడనేరరు అని చెప్పేసి ఉంది. మనము మధ్యాహ్నము 12 గంటల ప్రాంతంలో భౌతికమైన ఈ సూర్యుడిని మనము కన్నులు పైకెత్తి చూడలేము. ఎందుకంటే ఈ నేత్రాలతో ఆ సూర్యుడిని మనం చూడలేము. ఒక్క సూర్యుడిని మనము ఈ నేత్రాలతో చూడలేము. కానీ కోటి సూర్యకాంతుల కంటే మిన్న అయిన తేజస్సు గలవాడు, ఆయనను మనము చూడలేము. అందుకొరకే భక్తుడైన పౌలు అంటున్నాడు, ఆయన ఏమంటున్నాడంటే ఆయనను ఎవరు చూడనేరరు అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి ఆయనను చూడనేరరు. ఆయన యుక్త కాలములో, ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్ అండి, యుక్త కాలములో అని చెప్పేసి మనం చూస్తున్నాం. అంటే అపాయింటెడ్ టైం. కాబట్టి అపాయింటెడ్ టైం అనేది చాలా ఇంపార్టెంట్. మనం కూడా చాలాసార్లు మన సొంత సమయంలో పనులు జరగాలని చెప్పి కోరుకుంటూ ఉంటాం. కానీ దేవునికి ఒక అపాయింటెడ్ టైం అంటూ ఉంటుంది. కాబట్టి ఆయన తన సమయమందు ఆయన చేస్తాడు. ఉదాహరణకు ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనంలో ఆయన స్త్రీ గర్భమందు పుట్టి అని చెప్పేసి మనం చూస్తున్నాం. స్త్రీ గర్భమందు ప్రభువైన యేసుక్రీస్తు వారు పుడతాడు అని చెప్పేసి. కానీ ఎప్పుడు నెరవేరింది? అది నెరవేర్పు ఎప్పుడు జరిగిందంటే గలతీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము. అక్కడ పౌలు భక్తుడు సెలవిచ్చిన ప్రకారము అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాము కాలము పరిపూర్ణమైనప్పుడు అంటే ఏంది? అది దాన్ని ఏమంటారంటే మెచ్యూర్ అయినప్పుడు. కాబట్టి పరిపూర్ణత. కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే ఈ దుష్టత్వము, చెడుతనము ఇవన్నీ కూడా పండిన స్థితిలో ఉన్నప్పుడు, కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన స్త్రీ గర్భమందు జన్మించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవునికి అంటూ ఒక యుక్త కాలము ఉంటుందన్నమాట. యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనము. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనము. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు. తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం ఆయన శ్రీమంతుడు, అద్వితీయుడు. ఆయనే సమీపింపరాని తేజస్సులో అమరత్వము గలవాడై ఆయన ఉంటున్నాడు. అటువంటి ఆ దేవుణ్ణి ఎవరు చూడనేరరు. ఎవరు చూడడానికంటే ఇక్కడ ఆయన తండ్రి రొమ్మున ఆనుకొని ఉన్న అద్వితీయ కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే, ఆయనను బట్టే త్రూ జీసస్ క్రైస్ట్ అని చెప్పేసి మనం ఇక్కడ చూస్తున్నాం. ఆయన యందు, ఆయన ద్వారా మనము ఆ యొక్క దేవదేవుణ్ణి మనం చూస్తున్నాం. కాబట్టి ప్రేమైన వాళ్ళారా, ఇక్కడ అందుకొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఏమంటున్నాడంటే నన్ను చూచిన వాడు నా తండ్రిని చూచి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మొదటిది ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే హీఈస్ ఏ కింగ్ బిఫోర్ హిజ్ బర్త్. ఆయన పుట్టక మునిపే రాజు. నంబర్ 2, హీఈస్ ఏ కింగ్ ఇన్ హిజ్ బర్త్. ఆయన పుట్టుకతో రాజు. ఆయన పుట్టుకతో రాజు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనము. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనము. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమి. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం ఎవరి మాట అన్నారు? తూర్పు దేశపు జ్ఞానులు. వారు ఎవరండి? వారు పామరులు కాదు, విద్యా విహీనులు కాదు. వారు ఖగోళ శాస్త్రజ్ఞులు. అనగా ఆకాశమును స్టడీ చేసి నక్షత్రాలను వారు పరికించేవారు. అలాంటి
తూర్పు దేశపు జ్ఞానులు ఒక వింతైన నక్షత్రము ద్వారా నడిపింపబడి మార్గ మధ్యంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొంత సమయము ఆ నక్షత్రము, అంటే ఏ నక్షత్రమైతే వారికి దారి చూపిస్తున్నదో ఆ నక్షత్రము మరుగైనప్పుడు లేదా మేఘాల మధ్యలోనికి వెళ్ళినప్పుడేమో వారు ఏం చేశారు, తొందరపడి హేరోదు దగ్గరికి వెళ్ళినట్లుగా చూస్తాం. హేరోదు దగ్గరికి వెళ్ళి ఏం చెప్తున్నారు వాళ్ళు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు. చూసారా, ఇక్కడ మనం చూస్తున్నామండి, చెప్పిన వారు సామాన్యమైన వ్యక్తులు కాదు, వారు తూర్పు దేశపు జ్ఞానులు. అలాంటి మరి జ్ఞాన సంపన్నులు చెప్పిన మాట ఏమిటంటే, ఆ నక్షత్రాన్ని మేము చూసాము, మేము ఆ నక్షత్రాన్ని పరిశీలించి పరికించాము, ఆ నక్షత్రము ద్వారా మేము తెలుసుకున్న వాస్తవం ఏమిటి అంటే ఈ లోకములో ఒక రాజు జన్మిస్తున్నాడు, ఆయన అద్వితీయుడు, ఆయన అసమానుడు, మరి అటువంటి గొప్ప రాజు ఈ లోకంలో జన్మిస్తున్నాడు అని చెప్పేసి మేము క్షుణ్ణంగా పరిశీలించి ఆయనను పూజించుట కొరకై మేము వచ్చి ఉన్నాము అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టుకతో రాజు. ఎవరైనా సరే పుట్టినప్పుడు రాజుగా ఎవరు చలామణి కారు. కాబట్టి ఎవరైనా సరే ఒక రాజుకు కుమారుడు జన్మిస్తే ఆయన ఏమంటారు చెప్పండి, రాజకుమారుడు లేదా యువరాజు అని అంటారు. కానీ రాజుగా ఆయన పరిగణింపబడడు. ఎప్పుడు రాజు అవుతాడు, ఆయన పట్టాభిషేకం చేయబడిన తర్వాత అప్పుడు మాత్రమే రాజుగా పిలువబడతాడు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారిని తూర్పు దేశపు జ్ఞానులు ఏమంటున్నారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు, మేము ఆయనను పూజింప వచ్చితిమే అని చెప్పేసి వారు అక్కడ ఉన్నట్లు చూస్తున్నాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము. యెషయా గ్రంథము 9:6 చూద్దాం. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాము, ఆయన భుజం మీద ఏముంటుందంట, రాజ్య అధికారము లేదా భారం ఉంటుంది. కాబట్టి రాజు అనగా దానికి అర్థం ఏమిటి అంటే రాజ్యభారమును వహించువాడు అనగా పరిపాలన చేస్తున్నవాడు, ప్రజల క్షేమమును కోరినవాడు, తర్వాత మరి ఆయన పరిపాలన చేసేవాడు అని చెప్పేసి మనం చూస్తున్నాం. అదే ఇక్కడ మనం చూస్తున్నాం, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్య భారముండను. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించిన ప్రవచనము. కాబట్టి ఈ ప్రవచనములో మనం చూస్తున్నాము, ఆయన కుమారుడు అంటే శిశువు, మనకు శిశువు అనుగ్రహింపబడెను. ఆయన మరి ఆ కుమారుడు మరి ఆయన కు అంటే ఏమిటి అంటే కుచితము అనగా పాపము, హారము, కుమారుడు మారుడు అంటే పరిహరించువాడు అని అర్థం అన్నమాట, కుమారుడు. కాబట్టి కుచితమును పాపమును పరిహరించువాడు. కాబట్టి అలాంటి ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించిన ప్రవచనం అది. ఆయన మరి అక్కడ ప్రవచనంలో చెప్పబడింది ఏమిటి అంటే ఆయన భుజం మీద రాజ్య భారముండును అని చెప్పేసి అక్కడ చెప్పబడినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ప్రేమైన వాళ్ళరా, ఇది రెండవదిగా చూస్తున్నాం. మూడవదిగా చూస్తే హీఈస్ ఎ కింగ్ ఇన్ హిజ్ లైఫ్. ఈజ్ ఎ కింగ్ ఇన్ హిజ్ లైఫ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఆయన పుట్టాడు, పెరిగాడు. ఆయన జీవిస్తున్న సందర్భంలో మరి ఆయన అనేక మందికి తన యొద్దకు వచ్చు వారిని ఎంతమాత్రము త్రోసివేయకుండా ఆయన ప్రతి ఒక్కరి ఎవరు ఏ కోరికతో వస్తే ఆ కోరికను ఆయన నెరవేర్చి పంపాడు. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు ఆయన ఆకలి కొన్న వారికి ఆహారం ఇచ్చాడు,
వివిధ రకాలైన రోగగ్రస్తులు తన దగ్గరకు వచ్చినప్పుడు వారిని కరుణించి కనికరించి ముట్టి స్వస్థపరిచాడు. అయితే ఇక్కడ జనాలు ఏమనుకుంటున్నారంటే, మరి హేరోదు లేకపోతే ఇంకా ఎవరో వేరే వాళ్ళంతా ఎందుకు, మనకు ఈయనే రాజు అయితే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి ఏమనుకుంటున్నారు. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 15వ వచనము. రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొనబోచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళెను. కొండకు వెళ్ళాను. ఇక్కడ మనం చూస్తే మెయిన్గా ఏమిటి అంటే, రాజుగా చేయుటకు ప్రజలు ఏం చేసినారంట, ఆయనను నిర్బంధము చేయుచున్నారు. కారణం ఏమిటి అంటే, మరి ఏ రాజైనా సరే ప్రజల క్షేమము కోరేవాడు, ప్రజల యోగక్షేమము కోరేవాడు రాజు. కాబట్టి ఇంతకంటే మంచి రాజు ఇంకెవరున్నారు అని చెప్పేసి వాళ్ళు ఏమనుకున్నారంటే, ఈ రాజులందరికంటే ఈయన ఉత్తమమైన వాడు, ఈయన మంచివాడు, ప్రజల యోగక్షేమాలు. ఎందుకంటే ఆయన ఈజీలీ అప్రోచబుల్. చూసారా, ఈ రాజు ఎలాంటి వాడట, ఆయన తన యొద్దకు వచ్చు వారిని ఎంత మాత్రము త్రోసివేయలేదు. కాబట్టి ఆయన ఏ సమయంలో ఎవరు వచ్చినా ఎప్పుడు వచ్చినా ఆయన వారి కోరికను సిద్ధింపచేసిన వాడు. కాబట్టి ఈయన ఇంతకంటే మంచి రాజు మనకి ఎవరు దొరుకుతారు అని చెప్పేసి ఆయనను రాజుగా చేయుటకు వారు నిర్బంధము చేసినట్లుగా మనం చూస్తామండి. తర్వాత చూస్తే లూకాసు వార్త 23వ అధ్యాయము 3వ వచనము. లూకాసు వార్త 23వ అధ్యాయము 3వ వచనము. పిలాతు నీవు యూదుల రాజువా అని ఆయనను అడగగా, నువ్వు యూదుల రాజువా అని ఆయనను అడగగా ఆయన నీవన్నట్టే అని అతనితో చెప్పెను. నువ్వు అన్నట్లే. కాబట్టి నువ్వు యూదుల రాజువా అని చెప్పేసి పిలాతు మరి ఆయన అడిగితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇచ్చిన సమాధానం ఏమిటంటే ఎస్ అంటున్నాడు, నువ్వు అన్నట్లే. కాబట్టి ఆయన యూదుల రాజుగా మరి గుర్తింపబడినట్లుగా మనం చూస్తాం. రెండవది ఏమిటంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి ఆయన ఈ లోకానికి వచ్చిన ఉద్దేశం ఏమిటంటే, ఈ లోక సంబంధమైన రాజ్యము స్థాపించడానికి రాలేదు. ఆయన ఏదో మఠాధిపతిగా పీఠాధిపతిగా రాలేదండి. ఆయన పరలోకానికి మార్గం స్థిరపరచడానికి వచ్చాడు. కాబట్టి మరి ఒక విధంగా చెప్పాలంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు పిలాతుతో చెప్పిన సమాధానము అది కేవలం అర్థం మాత్రమే, హాఫ్ ఆన్సర్. ఎందుకంటే నిజమే, నువ్వు అన్నట్లు నేను రాజునే, కానీ నా రాజ్యం ఏది, అది పరసంబంధమైనది, అది ఆధ్యాత్మికమైనది, అది ఆత్మీయమైనది, అది స్థిరమైనది అని చెప్పేసి మనం అక్కడ చూస్తున్నాం. సరే, మంచిదండి. ఇది 3వ పాయింట్. ఇక 4వ పాయింట్, ఇన్ హిజ్ డెత్, ఆయన మరణించే సమయంలో కూడా రాజుగా చనిపోయాడట ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి హీజ్ ఎ కింగ్ ఇన్ హిజ్ డెత్. ఆయన చనిపోయేటప్పుడు కూడా యోహాను సువార్త 19వ అధ్యాయము 19వ వచనం అమ్మ. యోహాను సువార్త 19వ అధ్యాయము 19వ వచనము. మరియు పిలాతు యూదుల రాజైన నజరేయుడగు యేసు అని పై విలాసము వ్రాయించి సిలువ మీద పెట్టించాడు. చూసారా, సిలువ మీద ఏమని పెట్టాడు, ఒక ఎంబ్లం పెట్టాడు. ఏమిటి అని అంటే, యూదుల రాజు అని చెప్పేసి. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన చనిపోయే సందర్భంలో, అంటే సిలువకు వేసిన సందర్భంలో కూడా ఆయన మరి రాజుగా, మరి యూదుల రాజు నజరేయుడైన యేసు అని చెప్పేసి ఆ యొక్క శిలువ శాసనము మరి అక్కడ పెట్టబడినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన చనిపోయే సందర్భంలో కూడా ఆయన ఎలా చనిపోయాడంట, యూదుల రాజుగా ఆయన చనిపోయినట్లుగా మనం చూస్తామండి. 5వదిగా మనం గమనించినప్పుడు ఆయన మరి పునరుద్ధానుడైనప్పుడు కూడా రాజుగా పునరుద్ధానుడైనాడు. ఈజ్ ఎ కింగ్ ఇన్ హిజ్ రిజరెక్షన్. ఆయన పునరుద్ధానములో కూడా రాజుగా ఆయన మరి పునరుద్ధానుడయ్యాడు. కీర్తన 24వ అధ్యాయము 7 నుంచి 9 వచనాలమ్మ.
కీర్తన గుమ్మములారా మీ తలలు మీ పైకెత్తుకొనుడి తలలు పైకెత్తుకొనడి. మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా ఆ. మిమ్ములు లేవనెత్తుకొనుడి. ఆ. మహిమగల ఈ రాజు ఎవడు? ఆ. బల శౌర్యములు గల యెహోవా, ఆ. యుద్ధ శూరుడైన యెహోవా. ఆ. గుమ్మములారా ఆ. మీ తలలు పైకెత్తుకొనుడి. పురాతనమైన తలుపులారా ఆ. మహిమగల రాజు మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకొనుడి. మిమ్మును లేవనెత్తుకొనడి. మహిమగల ఈ రాజు ఎవడు? ఆ. సైన్యములకు అధిపతియగు యెహోవాయే, ఆ. ఆయనే ఈ మహిమగల రాజు. ఇక్కడ మనం చూస్తున్నాము ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో చెప్పబడిన ప్రకారము ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఏం చేశాడు? ఆయన మరి పరలోకము విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ ఆయన మనిషిని పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపము ధరించాడు, తన్ను తాను రిక్తినిగా చేసుకున్నాడు, ఆయన మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు. ఏ మరణము? శిలువ మరణము. అంటే 5 ఇంతల తగ్గింపు మనం అక్కడ చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు ఆయన తన మహిమను అక్కడ వదిలిపెట్టి, ఆయన మహిమను వదిలిపెట్టవలసిన పరిస్థితి వచ్చినప్పుడు సైతము అది విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ అని చెప్పేసి, అంటే విడిచిపెట్టి ఇక్కడికి వచ్చేసాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుని యొక్క చిత్తాన్ని, అంటే ఏ ఉద్దేశంతో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు? ఆయన వచ్చిన ఉద్దేశం ఏంటంటే పాపులను రక్షించుట కొరకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆ ఉద్దేశాన్ని సఫలీకృతం చేశాడు, అంటే సంపూర్ణంగా నెరవేర్చాడు. అందుకొరకే సమాప్తము అని కేక వేశాడు శిలువలో. కాబట్టి సంపూర్ణంగా నెరవేర్చి ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆయన శిలువ వేయబడ్డాడు, శిలువలో మరణించాడు, ఆయన సమాధి చేయబడ్డాడు. తాను చెప్పిన ప్రకారము లేఖనములు నెరవేర్చుట కొరకై ఆయన 3వ రోజున మృత్యుంజయుడై తిరిగి లేచాడు. ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ సమాధి నీ విజయమేదని విజయ గర్వముతో ఆయన తిరిగి లేచినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు ఆయన పరలోకానికి ఆరోహణుడైపోతున్నాడు. మనము అపొస్తలుల కార్యములు మరి 1వ అధ్యాయం చివరి వచనంలో మనం గమనించినప్పుడు గలిలయులారా, చూడమ్మా అది మీరెందుకు ఫస్ట్ పేరాల్లో చివర చెప్పమ్మా. గలిలయ మనుష్యులారా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుతున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే, మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో, ఏ రీతిగా పరలోకమునకు మీరు వెళ్ళుట చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. కాబట్టి ఇక్కడ వాళ్ళు మరి గలిలయులు అంటే గలిలయకు సంబంధించిన మనుషులు, వాళ్ళు ఏం చూస్తున్నారు? పరలోకానికి ఆరోహణుడై వెళ్తున్న ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూస్తున్నారు. కాబట్టి ఇక్కడ మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకానికి ఆరోహణుడై వెళ్తున్న సందర్భంలో పరలోకంలో ఒక డిక్లరేషన్, ఒక ప్రకటన చూస్తున్నాం. ఏమిటి ఆ ప్రకటన అంట? గుమ్మములారా. అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఒక గుమ్మం ఉందండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి ఈ లోకానికి వస్తున్నప్పుడు ఆ గుమ్మం దాటి వచ్చాడు. కానీ ఈ లోకంలో నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకానికి వెళ్తున్న సందర్భంలో ఆయనకు ఏమైందంట? మహిమ ద్విగుణీకృతమైపోయింది. అంటే కొన్నింతలుగా మహిమ ఆయనకు చేకూర్చబడినట్లుగా చూస్తున్నాం. అందుకొరకు ఏమంటున్నారంటే గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనండి. అంటే దాని అర్థం ఏంటంటే మీ హైట్ను పెంచుకొనండి. మహిమగల ఈ రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును మీరు లేవనెత్తుకొనుడి. కాబట్టి మీరు మరి విశాలపరచుకోమని చెప్పేసి అక్కడ చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మహిమగల ఈ రాజు ప్రవేశించినట్లు మిమ్మును మీరు పైకెత్తుకొనుడి అని చెప్పేసి మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకానికి ఆరోహణై వెళ్తున్న సందర్భంలో కూడా ఆయన మహిమగల రాజుగా
పరలోకములో ప్రవేశించినట్లుగా మనం చూస్తున్నామండి. కాబట్టి అది అక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి ఇన్ హిజ్ రిజరెక్షన్ ఈజ్ ఎ కింగ్. ఆరోదిగా చూస్తే ఈజ్ ఎ కింగ్ ఇన్ హిజ్ సెకండ్ కమింగ్. ప్రభైన యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో ఆయన రెండవసారి వస్తున్నాడు. మొదటిసారి వచ్చాడు, లోకానికి రక్షణ సిద్ధపరిచాడు. ప్రభైన యేసుక్రీస్తు వారు ఆయన మళ్ళీ వస్తున్నాడు. ద సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఈ సత్యము ప్రపంచంలోని ఉద్గ్రంథాలన్నీ కూడా బోధిస్తున్నాయండి. ప్రపంచంలో ఉద్గ్రంథాలు, ఖురాన్ ముస్లింలకు, ఇస్లాం మతానికి మూల గ్రంథము అయిన ఆ ఖురాన్లో కూడా ఏం చెప్పబడిందంటే, మరి అంటే కాలం సంపూర్ణమైనప్పుడు, ఎండ్ వేసేప్పుడు మరి ఏం జరుగుతుందంట, మరియ సుత యేసు మసీ ఫిర్ ఆనే వాలా హై. ప్రభైన యేసుక్రీస్తు వారు మరి ఆయన తిరిగి వస్తున్నాడు. సెకండ్ కమింగ్ను గురించి వారు ఒప్పుకుంటారు, కానీ మరి వారు విభేదించేది ఎక్కడ అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణాన్ని వారు విభేదిస్తారు. ఏది ఏమైనప్పటికీ ఇక్కడ మనం గమనించేది ఏమిటంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు తిరిగి వస్తున్నాడు. చూడండి, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 16వ వచనమమ్మ. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 16వ వచనము. రాజులకు రాజును, రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును, ప్రభువులకు ప్రభువు ఆయన వస్త్రం మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాము, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన రెండవసారి ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఎలా వస్తాడంటే, రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభుగా ఆయన వస్తాడు అని చెప్పేసి అక్కడ మరి ఉందండి. తర్వాత 7వదిగా చూస్తే, హీఈస్ ఎ కింగ్ ఫర్ ఎవర్. ఆయన నిరంతరము రాజై ఉన్నాడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 8వ వచనమమ్మ. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 8వ వచనము. ఆయన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకొనువాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు. కానీ తన కుమారుని గూర్చి అయితే దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలంతో అభిషేకించెను. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన నిరంతరము రాజు. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు నీ రాజ్యము నిరంతరమైనది అని చెప్పేసి అక్కడ చూస్తున్నాం. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు స్థాపింపబోయే రాజ్యము మరి అది నిరంతరమైనది, శాశ్వతమైనది, నిత్యమైనది, సదాకాలం నిలిచేది. అటువంటి రాజ్యము ఆయన స్థాపించబోతున్నాడు. కాబట్టి ఆయన రాజ్యము శాశ్వతమైనది. మరి అటువంటి నిరంతరమైన రాజ్యములో మనము పౌరులుగా ఉండవలెను. కాబట్టి మనము ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎవరైతే ఆయనందు విశ్వాసం ఉంచి రక్షణ పొందుతారో వారందరూ కూడా మరి ఆయన రాజ్యములో పౌరులే. ఇంకా ఎవరైతే మరి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచలేదో వాళ్ళందరూ కూడా అన్యులుగా పరిగణింపబడతారు. వారు ఆ రాజ్యములో నిరంతరము ప్రభువైన యేసుక్రీస్తు వారు స్థాపించబోయే రాజ్యములో వారికి ఏమాత్రము స్థానము లేదు. కాబట్టి ప్రేమైన వాళ్ళారా, ఇక్కడ మనం గమనించినప్పుడు ఆయన నిరంతరము రాజై ఉన్నాడు. ఇక్కడ మనము 7 పాయింట్లు చూసాం. మొట్టమొదట ఆయన ఎవరట? ఈజ్ ఎ కింగ్ బిఫోర్ హిజ్ బర్త్. ఆయన పుట్టక మునుపే రాజు. రెండవదిగా ఈజ్ ఎ కింగ్ ఇన్ హిజ్ బర్త్. ఆయన పుట్టుకతో రాజు. మూడవదిగా ఈజ్ ఎ కింగ్ ఇన్ హిజ్ లైఫ్. ఆయన జీవిస్తున్న సందర్భములో కూడా రాజుగా మరి పరిగణింపబడ్డాడు. నాలుగవదిగా ఈజ్ ఎ కింగ్ ఇన్ హిజ్ డెత్. ఆయన చనిపోయే సందర్భంలో కూడా యూదుల రాజు ప్రభువైన యేసు
అని చెప్పేసి ఆయన శిలాశాసనము మరి చెక్కబడినట్లుగా మనం చూస్తాం. తర్వాత ఈజ్ ఎ కింగ్ ఇన్ హిజ్ రిసరక్షన్. తర్వాత ఈజ్ ఎ కింగ్ ఇన్ హిజ్ సెకండ్ కమింగ్. ఈజ్ ఎ కింగ్ ఫర్ ఎవర్. ఆయన నిరంతరము రాజై ఉన్నాడు. అటువంటి రాజును ఈ ఉదయకాలము మనం దేని కొరకు వచ్చామంట? మనము ఈ రాజు నీ ప్రభువు. ఈ రాజు నీ ప్రభువేనా? ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ ఒక ప్రాముఖ్యమైన ప్రశ్న. ఈ రాజు నీ ప్రభువా? ఈ రాజు నీ ప్రభువు అయితే నువ్వు ఆయనను మొక్కడానికి వచ్చావు, మంచిది. కాబట్టి మొక్కుట అంటే వర్షిప్, ఇంగ్లీష్లో వర్షిప్ అని అంటారు. వర్షిప్ అంటే ఆరాధన. కాబట్టి ఈ ఉదయకాలం మనము దేని కొరకు వచ్చాము? ఆరాధన కొరకు వచ్చాము. ఎవరిని ఆరాధించడానికి వచ్చాము? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఆరాధించడం కొరకే వచ్చాం. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు ఆ ప్రభు ఎవరు అని చెప్పి చూస్తే ఆ రాజు మన సౌందర్యమును కోరినవాడు. ఏమిటి ఆ సౌందర్యము? ఆత్మ సౌందర్యము. కాబట్టి మీరు ఆయన దగ్గరికి వచ్చేటప్పుడు మీ పరిశుద్ధాలంకారములు ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఆ విధంగా మనము ప్రభువును ఆరాధించుతాం. అట్టి కృపను దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ఈ మాటలను దేవుడు మన వినికిడిలో దీవించును గాక. దయచేసి అందరం లేచి నిలబడదాం దేవుని సన్నిధిలో.